శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఆ దుర్గమ్మ దయ వల్ల అందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మని వేడుకుంటూ ఈరోజు అమ్మ మనకిచ్చే సందేశం ఏంటో తెలుసుకుందాము. తల్లి, నీ గురించే నీకు తెలియని ఒక ముఖ్యమైన విషయం చెప్తాను, ఆలస్యం చేయకుండా వెంటనే వినమ్మా అని ఇవాళ దుర్గమ్మ మనకి సందేశం చెప్తున్నారండి. బిడ్డ, నీ జీవితానికి సంబంధించిన ఒక ముఖ్యమైన విషయాన్ని నీకు చెప్పాలమ్మా, అండ్ వెంటనే ఈ సందేశాన్ని విను తల్లి అని దుర్గమ్మ అంటూ ఉన్నారండి. ఈరోజు దుర్గమ్మ తన బిడ్డకు సంబంధించినటువంటి ఏదో ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పాలనుకుంటూ ఉన్నారు. అది తమ జీవితాన్ని మార్చినటువంటి ఒక శుభార్త అయి ఉండవచ్చు. దుర్గమ్మ ఏం చెప్పాలనుకుంటున్నారో, ఎటువంటి వార్తలు తన బిడ్డలకు అందించాలనుకుంటున్నారో, దాని ద్వారా వారు ఏ మార్గం నడవాలనుకుంటున్నారో సాక్షాత్తు ఆ తల్లి మాటల్లోనే విని తెలుసుకుందాము. దుర్గమ్మ మాటలను శ్రద్ధగా వినడానికైతే ప్రయత్నం చేయండి. దుర్గమ్మ చెప్పే ప్రతి మాటలో కూడా ఒక పరమార్థం ఉంటుంది. మనం గనుక వింటే, దుర్గమ్మ సందేశాన్ని పూర్తిగా వింటే, శ్రద్ధగా వింటే, దుర్గమ్మ మాట్లాడేటువంటి ప్రతి ఒక్క మాటలో కూడా ఏదో ఒక పరమార్థం ఉంటుంది. మనం పూర్తిగా శ్రద్ధగా వినాలి, విని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆ విధంగా ఈ సందేశాన్ని ప్రతి ఒక్క బిడ్డ వింటారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ సందేశం అయితే మొదలు పెడదామండి. దుర్గమ్మ ఈ విధంగా చెప్తూ ఉన్నారు. బిడ్డ, ఈరోజు నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చాను తల్లి. రేపు నీ తీరని ఒక కోరిక ఒకటి తీరబోతుంది. నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. ఈ వార్త నీకు చెప్పడానికి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. నీకైనది, నీకు అవసరమైనది, నువ్వు కోరుకున్న కోరిక తీర్చాలనే నీ దగ్గరికి ఈరోజు నేను వచ్చాను. నీ కోరిక తీరితే నా కోరిక కూడా తీరినట్టే బిడ్డ. దుర్గమ్మ, మీకు కోరికలని ఎటు మీరే కదా, మా కోరికలు నెరవేరుస్తానే సందేశం వచ్చింది కదా. నాకు కోరికలు ఉంటాయమ్మా, ఒకే ఒక కోరిక ఉంటుంది. అదేంటో చెప్పనా తల్లి? నా ప్రతి బిడ్డ కూడా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని ఈ తల్లికి ఉన్న ఒకే ఒక కోరిక. అది మరి నువ్వు సంతోషపడితే నా కోరిక తీరినట్లే కదా. నీ కోరికను తీర్చి నీతో మనసు విప్పి మాట్లాడని నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నానమ్మా. ఇక కొన్ని క్షణాల్లో నీ కష్టాలు సమస్యలు తీర్చి తీయని తేనె లాంటి ఆనందాన్ని నీకు అందించబోతున్నాను బిడ్డ. నువ్వు కోరుకున్నవన్నీ జరిపించి, నువ్వు ఆశపడింది నీకు అందించి నీ ఆనందాన్ని రెట్టింపు చేస్తాను. దానికన్నా ముందు ఒక విషయం నీకు చెప్పాలమ్మా. నీ జీవితాన్ని మార్చేటువంటి ముఖ్యమైన విషయం అది. చూడు బిడ్డ, నీ జీవితంలో ఉన్న అన్ని విషయాలు నేను సరిచేస్తాను. అప్పటి వరకు నువ్వు కొంచెం జాగ్రత్తగా వహించాల్సి ఉంటుంది తల్లి. నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా 1-10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అలా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం వల్ల అందులో ఉన్న సమస్యలన్నీ కూడా నీకు ముందుగా అర్థమైపోతాయి. వాటి నుంచి నువ్వు తప్పించుకోవచ్చు. కాబట్టి దేన్నైనా సరే సరిగ్గా ఆలోచించి నిర్ణయం తీసుకో. నీ మనసులో అసలు దిగులుకు చోటు ఇవ్వద్దు. దిగులు అనేది నిన్ను నిరుత్సాహపరిస్తుంది తెలుసా. ధైర్యాన్ని అణిచి వేస్తూ ఉంటుంది. ప్రతి మాట కూడా నువ్వు చేయలేవని నిన్ను నువ్వు ఎత్తి చూపిస్తూ ఉంటుంది. అందుకే ఆ దిగులుని నీ మనసులో నుంచి విసిరిపడేసాయి. ఎప్పుడైతే నువ్వు ఉత్సాహంగా ఉంటావో, నీ మనసు ఎంతో సంతోషంగా ఉంటుందో, అప్పుడు మాత్రమే నువ్వు సరైన నిర్ణయాలు తీసుకోగలవు. దేన్నైనా సాధించేటువంటి పట్టుదల నీకు ఉంటుంది, నమ్మకము కలుగుతుంది. అందుకే ఎప్పుడు కూడా సంతోషంగా ఉండటం నేర్చుకో తల్లి. ఆ సంతోషం నీ జీవితాన్నే మార్చగలదు. నీకు ఒక కొత్త ఉత్సాహాన్ని కూడా అందించగలదు. ఆ ఉత్సాహంతో నువ్వు ఏది కోరితే అది నువ్వు సాధించుకోగలవు. అందుకే బిడ్డ, ఎప్పుడైనా సరే దిగులుని నీ మనసులో ఉంచుకోకూడదు. ఆనందంగా, ఉత్సాహంగా నీ జీవితాన్ని గడపాలి. నీ తల్లి నిన్ను భూమి మీద పంపించింది కూడా ఆనందంగా గడిపి రమ్మనే, కానీ అనవసరమైన ఆలోచనలు చేస్తూ ఇలా దుఃఖంతో కూర్చోమని కాదు తల్లి. నువ్వు సంతోషంగా ఉండాలి, ఆనందంగా ప్రతిరోజు గడపాలి. అర్థమైందా? నేను నీతో పాటే ఉంటూ నీకు ఒక మంచి దారిని చూపిస్తాను. చూడమ్మా, ఇక నువ్వు ఎవరి దగ్గర కూడా ఓడిపోవు తల్లి. నాపై పూర్తి నమ్మకంతో ఉన్నా నీకు ఎలాంటి ఆపద రాకుండా నా ఆశీర్వాదం నీకు అందిస్తాను. నీ కోరికలు తీర్చాలంటే అందుకు చాలా పనులు చేయవలసి ఉంటుంది బిడ్డ. ఆ పనులు చేయడం వల్లనే నాకు కొంచెం ఆలస్యం అవుతుంది. ఇక నీ కోరికలు తీర్చడానికి నేను నీ దగ్గరకు వచ్చేసానమ్మా. ఇక నీకు అంతా శుభమే జరుగుతుంది బిడ్డ, అంతా మంచి జరుగుతుంది. నీకు నా తల్లి అంతా కూడా శుభం చేస్తానని పూర్తిగా విశ్వసించు. మరుక్షణమే నీ కోరికలు కూడా ప్రతి ఒక్కడు కూడా నేను ఖచ్చితంగా నెరవేరుస్తాను. నువ్వు ఏ కోరిక అయితే కోరుకుంటావో ఆ కోరిక, ప్రతి కోరిక కూడా నీ తల్లి తీరుస్తుందని నమ్మకంతో ఉండు.
శుభం చేస్తా అని పూర్తిగా విశ్వసించుడమ్మా. ఒక్కసారి ఆశ అనే విత్తనానికి నీరు పోసినప్పుడు అది పెరిగి పెద్దదై పేరాసలై చెట్టు నీ దుఃఖానికి కారణమవుతుందనే విషయం నీకు ఎన్నోసార్లు చెప్పాను కదా. కాబట్టి ఇప్పటికైనా సరే నువ్వు ఏదైనా కోరుకునే ముందు 1-2 సార్లు ఆలోచించి కోరుకో. నీ న్యాయమైన ప్రతి కోరిక నేను నెరవేరుస్తాను. ప్రతి కోరిక నెరవేరుస్తా. అన్నీ సరిగ్గా ఉంటే నేను తప్పకుండా నీ వైపు నిలబడతాను. నా బిడ్డ నా పాదాల దగ్గర పెట్టిన ప్రతి ప్రార్థన నేను తీరుస్తాను. నా పరిపూర్ణ ఆశీర్వాదం నీకుంటుంది తల్లి. మరొక విషయం చెప్తాను, శ్రద్ధగా విను. ఎవరి దగ్గర నుంచి కూడా ఏమీ ఆశించకుండా న్యాయంగా ఉంటూ న్యాయమైన కోరికలు కోరితే తప్పకుండా నీ లక్ష్యాన్ని నేను నెరవేరుస్తాను. నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకునేలాగా సాక్షాత్తు నీ తల్లి నీ చెయ్యి పట్టుకొని మరీ ముందుకు తీసుకెళ్తుంది. ఈ తల్లి ఎప్పుడో నీకు తోడుగా ఉంటుంది. బిడ్డ, నీకేదైనా నీకు రాసి పెట్టి ఉన్నప్పుడు కొంచెం ఆలస్యమైనా సరే తప్పకుండా అది నిన్నే చేరుతుంది. నువ్వే దాన్ని నెరవేర్చుకుంటావు. నువ్వు ఏదైతే కోరుకుంటూ ఉన్నావో అది నీకే రాసిపెట్టి ఉంటే మాత్రం నిన్ను వెతుక్కుంటూ అది వచ్చేస్తుంది. తల్లి, అర్థమవుతుందా? అందుకే ఎప్పుడు ధైర్యంగా ఎప్పుడు మంచి ఆలోచనలు చేస్తూ ఉండాలి. అవే ఒక జీవితానికి మంచి దిశానిర్దేశం చేస్తాయి. ఇక ఎప్పుడు నీ మనసులోకి నిరాశను రానివ్వకు. ఈ దుర్గమ్మ ఉందనే నమ్మకంతో ఉండు. నా దుర్గమ్మ నాకు అన్ని తీరుస్తున్న అన్ని కోరికలు నెరవేరుస్తున్నటువంటి విశ్వాసంతో ఉండు. నీ తల్లి నేనున్నాను. నీ ప్రతి కోరిక కూడా ఖచ్చితంగా నేను తీరుస్తాను. నువ్వు ఇష్టపడే నువ్వు సంతోషించే వార్తలే నీకు చేరవేరుస్తాను. ప్రతి కోరిక కూడా ఖచ్చితంగా నీకు నెరవేర్చే విధంగా నీ దుర్గమ్మ నీకు ఎప్పుడు కూడా తోడుగా ఉంటుందని మాత్రం మర్చిపోకు. నీ ప్రతి కోరిక కూడా ఖచ్చితంగా నీవు సంతోషంగా ఉండే వార్తలే నీకు నెరవేర్చి ఖచ్చితంగా నా బిడ్డ ఎప్పుడు సంతోషంగా చేస్తాను. ఇకపై నీ జీవితం బ్రహ్మాండంగా మారబోతుంది. ఆనందంగా జీవితాన్ని ఆహ్వానించు. నీకు రావాల్సింది తప్పకుండా నీకు వస్తుంది. అలాగే నువ్వు చేసే మంచి చేస్తూనే ఉండు. అందులో ఎలాంటి ఆటంకం కూడా రానివ్వకు. మంచి చేయడానికి సమయం అంటూ ఏది ఉండదు. స్వచ్ఛమైన మనసుతో సాయం చేస్తే తిరిగి అదే కొండంత పుణ్యంలాగా నీకు తిరిగి చేరుతుంది. నువ్వు చేసే చిన్న సాయం వల్ల నువ్వు నీ కుటుంబం ఎంతో సంతోషంగా ఉండటానికి పుణ్యం కొండంత తిరిగి నిన్ను చేరుతుంది బిడ్డ. తరతరాలు కూడా నీ దయ వల్ల సంతోషంగా జీవించగలరు. అర్థమవుతుందా తల్లి? స్వచ్ఛమైన మనసుతో నువ్వు చేసే సాయం అనేది స్వచ్ఛమైన మనసుతో చేయడం నేర్చుకో. మరొక విషయం బిడ్డ, చెడుని అస్సలు తలుచుకోవద్దమ్మా. తప్పకుండా నీ భవిష్యత్తు బంగారమేమవుతుంది. ఆ జీవితాన్ని ప్రశాంతంగా నువ్వు జీవించాలి, ఆనందంగా జీవించాలి. ఒకవేళ నువ్వు అన్యాయంగా ఉంటే అది నీకు నరకాన్ని చూపిస్తుంది. కాబట్టి అన్ని సందర్భాలలో అందరికీ మంచే కోరుకో. నీకు కూడా మంచి జరుగుతుంది. మంచి పనులు చేస్తూ ఉండమ్మా. ఒకవేళ మంచి పని చేయకపోయినా పర్వాలేదు, కానీ చెడు మాత్రం చేయకు. తెలిసి ఎవరిని బాధ పెట్టకు బిడ్డ. సాయం చేయకపోయినా పర్వాలేదు, కానీ ఎవరికి అపకారం చేయకు. జరిగిపోయిన దాన్ని ఎవ్వరూ మార్చలేరు, కానీ జరగబోయే దాన్ని నీకు నచ్చినట్లుగా నేను మారుస్తాను. ఆలోచనలు బట్టి నీ జీవితం మారుతుందని గుర్తుంచుకో. అందుకే నీకు పదే చెప్తూ ఉన్నాను బిడ్డ. మంచిగా ఆలోచించేయి. మంచి ఆలోచనలే నీ మనసులో ఉంచుకొని న్యాయంగా ఉంటే గెలుపు నీ సొంతమవుతుంది. ఇక మంచిగా జీవించేందుకు ప్రయత్నం చేయి. అన్నీ నీకు అనుకూలంగా మారిపోతాయి. అలా మారేలా నేను చేస్తాను. నువ్వు చేసే మంచి పని అది చిన్నదైనా సరే పెద్దైనా సరే అది నీకు ఎన్నో రెట్లు పుణ్యాన్ని తెచ్చిపెడుతుంది. ఆఖరిగా ఒక విషయం చెప్పనా? నువ్వు ఎప్పుడూ కూడా ఎవరికి నీకు సాయం చేస్తే వారి పొరపాటును కూడా మర్చిపోవద్దు. అలానే నువ్వు చేసే సాయానికి లెక్క పెట్టవద్దు. నువ్వు చేసే సాయమే నీకు బంగారం లాంటి జీవితం ప్రసాదిస్తుందమ్మా. భగవంతుని ఆశీర్వాదం నీకు దొరుకుతుంది. నువ్వు చేసే పనుల్లో నీకు కొండంత మంచి జరుగుతుంది. కొండంత పుణ్యం లభిస్తుంది. ఎప్పుడు కూడా పక్కవారి పుణ్యాన్ని తోల్చుకోవడానికి మాత్రం ప్రయత్నించు. వాళ్ళ పాపాలను మాత్రం తీసుకోకు. ఈ దుర్గమ్మ మాటలు అర్థమయ్యాయి కదా బిడ్డ? నీ దుర్గమ్మ మాటలు కనుక నీకు అర్థమైతే ఇక ఆనందంగా ఉండు. ఈ సందేశంలో నేను ఏవైతే చెప్పానో ఆ విధంగా నడుచుకోవడానికి ప్రయత్నం చేయమ్మా. నీకు ఎల్లవేళలా ఈ తల్లి ఆశీస్సులు ఉంటాయి. ఈ తల్లి నీకు తోడుగా ఉంటుంది. ఎప్పుడు కూడా ప్రతి అడుగులో కూడా ఈ తల్లి నీకు తోడుంటుంది. దిగులు పడకు, ఆనందంగా జీవించని దుర్గమ్మ అంటూ ఉన్నారండి. ఈరోజు దుర్గమ్మ తన బిడ్డకు చెప్పదలుచుకునే ఒకే ఒక్క విషయం. దుర్గమ్మ తన బిడ్డలతో చెప్తూ ఉన్నారు, బిడ్డ, నువ్వు కోరుకున్నటువంటి న్యాయపరమైన కోరికలు ప్రతి ఒక్కటి నేను తీరుస్తానమ్మా. ఏ ఒక్కటి కూడా పక్కన పెట్టేసేను. నువ్వు ప్రతిరోజు నా పాదాల దగ్గర పెట్టేటువంటి ప్రతి ప్రార్థన నేను నెరవేరుస్తున్నాను. నువ్వు న్యాయమైన కోరికలు కోరినవన్నీ రోజులు ఈ తల్లి కాదనకుండా నీకు వరాల జల్లు కురిపిస్తుందని దుర్గమ్మ అంటూ ఉన్నారండి.
దుర్గమ్మ చెప్పేటువంటి విషయం ఏంటంటే మనకు అర్థమయ్యేలా చెప్పాలంటే చాలామంది ప్రతిరోజు కూడా దుర్గమ్మని ఒక ఉద్యోగం అడుగుతూ ఉంటారు. లేదంటే వ్యాపారంలో లాభాలు అడుగుతూ ఉంటారు. లేదంటే అందరిలో మంచి పేరుని అడుగుతూ ఉంటారు. కానీ దానికి కావాల్సినటువంటి ఏ పని కూడా వారు చేయరు. చేస్తున్నామని అనుకుంటూ ఉంటారు. కష్టపడుతున్నామని అనుకుంటూ ఉంటారే కానీ నిజమైన కష్టాన్ని వాళ్ళు పెట్టరు. అలాంటప్పుడు అది న్యాయమైన కోరిక కాదు కదా! నువ్వు ఏ కోరికైతే నన్ను కోరావో ఆ కోరిక కోసం నువ్వు జీవితాంతం కష్టపడడానికైనా సిద్ధంగా ఉండాలి. ఎంత కష్టాలైనా భరించడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. ఎన్ని కష్టాలు ఎదురైనా సరే నేను ఆ లక్ష్యాన్ని చేరుకుంటానటువంటి దృఢ సంకల్పంతో దానికి ఎంతైతే కష్టాన్ని నువ్వు పెట్టాలో ఆ కష్టాన్ని పెట్టినప్పుడు తప్పకుండా ఆ కోరిక నేను నెరవేరుస్తాను తల్లి అని ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే కొండలే నీకు ఎదురైనా సరే సప్త సముద్రాలు దాటైనా సరే నీ లక్ష్యాన్ని నేను చేరుస్తాను బిడ్డ. నీ చెయ్యి పట్టుకొని మరీ ఆ లక్ష్యం వైపు నేను తీసుకెళ్తానమ్మా. నీకు ప్రతి పనిలో విజయం సాధించి పెడతా అని దుర్గమ్మ అంటూ ఉన్నారండి. ఈ ఒక్క మాటను గుర్తుపెట్టుకోండి. మీరు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా సరే ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా సరే దుర్గమ్మని పూర్తిగా విశ్వసించి మీరు అనుకున్న లక్ష్యం వైపు ప్రతిరోజు నడుస్తూ ఉన్నట్లయితే ఎంత కష్టం వచ్చినా సరే ముందుకు వెళ్తూ ఉన్నట్లయితే తప్పకుండా మిగతాదంత దూరం ఉన్నా సరే అంత దూరం కూడా దుర్గమ్మ నడిచేస్తారు. మీరు నడవాల్సినటువంటి మిగతా దూరం అంతా కూడా దుర్గమ్మ నడిచి ఆ లక్ష్యాన్ని మీకు అందిస్తారు. అందులో ఎలాంటి సందేహం లేదండి. దీనికి ప్రతిగా దుర్గమ్మ తన బిడ్డలకు అడిగింది ఒకటే ఒకటి. నువ్వు ఎవరికైనా సరే ఉపకారం చేయకపోయినా పర్వాలేదు కానీ అపకారం మాత్రం చేయవద్దు. తెలిసి తెలిసి ఎవరి మనసు కష్టపెట్టవద్దు. ఇదొక్కడు చేయమ్మా చాలు. సహనంగా ఉండటం నేర్చుకో. నమ్మకాన్ని సంపాదించుకో. నేను నిన్ను భూమిపైకి పంపింది ఆనందంగా గడిపి రమ్మని. అంతేకాని ప్రతిరోజు ఏడుస్తూ కూర్చోమని కాదు. నువ్వు సంతోషంగా ఉండు. ఆ సంతోషాన్ని జీవితాంతం నీకు అందిస్తాను. నువ్వు చేసినటువంటి సాయాన్ని పుణ్యం రూపంలో నువ్వు చేసినటువంటి కొండంత తిరిగి నీకు అందిస్తాను. నీ దయ వల్ల నీ కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉంటుంది బిడ్డ. నేను చెప్పినట్లు చెయ్యి. మిగతాదంతా నేను చూసుకుంటానమ్మా అని దుర్గమ్మ అంటూ ఉన్నారు. ఈ సందేశంలో దుర్గమ్మ తన బిడ్డలకు ఏవైతే చెప్పారో ప్రతి ఒక్క మాట ప్రతి ఒక్క బిడ్డకు అర్థమైంది అనుకుంటున్నానండి. రేపు మరో చక్కటి సందేశంతో మళ్ళీ కలుద్దాం. స్వస్తి.